17 అక్టోబర్ 2025 నుండి 16 నవంబర్ 2025 వరకు అంటే దాదాపుగా నెల రోజుల పాటుగా ఈ యొక్క రవి గ్రహం గోచారంలో బలహీన రాశి అయినటువంటి డెబిలిటెడ్ ప్లేస్ అయినటువంటి తులారాశిలో స్థితి పొందబోతున్నారు. సో విశేషం ఏంటంటే ఇక్కడ రవి తులారాశిలో బలహీన పొందితే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నవంబర్ 1వ తారీఖు వరకు కూడా ఆయన కూడా శుక్రుడు కన్యా రాశిలో బలహీనంగా ఉంటారు. అంటే రవి గ్రహం ఉన్నటువంటి రాశ్యాధిపతి కూడా బలహీనంగా ఉంటారు. 15 రోజుల పాటుగా రవి ఏమో 30 రోజుల పాటుగా బలహీనంగా ఉండబోతున్నారు. సో కాబట్టి ఈ యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది, అసలు రవి గ్రహానికి ఉన్న కారకత్వం ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దామండి. అదేవిధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయి, రెమెడీ ఏమిటో చక్కగా విశ్లేషిద్దాం. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ఈ యొక్క తులారాశి లేదా తులాలగ్నం వారికి రవి బలహీనంగా ఉండటం వల్ల ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోవడం యొక్క రవి గోచార ఫలితాలు వర్తిస్తాయి. ముఖ్యంగా తులారాశి లేదా తులాలగ్నం వారికి రవి మీ యొక్క జన్మరాశిలోనే ఉన్నారు. మీ రాశాధిపతి శుక్రుడు కూడా పెయిన్లో ఉంటారు నవంబర్ 1వ తారీఖు కూడా. సో డబల్ టెన్షన్. రవి వచ్చి బలహీనంగా ఉన్నారు, మీ ఇంటి ఓనర్ వచ్చి వ్యయంలో 12th హౌస్లో కూర్చొని ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఎలా ఉంటుంది అంటే సో మీలో ఒక శక్తి తగ్గినట్టుగా, ఇమ్యూనిటీ తగ్గినట్టుగా ఉంటుంది, శక్తి తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఏంటంటే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే అలసట, మానసిక ఒత్తిడి ఉంటుంది. సో ముఖ్యంగా స్నేహితుల యొక్క నిర్ణయాలపై, వారి ఇచ్చినటువంటి సలహాల మీద మీరు డిపెండ్ కాకూడదండి. 11th హౌస్ అంటే నెట్వర్క్, ఫ్రెండ్ సర్కిల్. సో ఆయన రవి వీక్ ఉన్నాడు మీ రాశిలో, మీ లగ్నంలో. కాబట్టి ఎదుటివారి ఉచిత సలహాల మీద మీరు డిపెండ్ కాకూడదు. సో మీకంటూ మీరు సొంత నిర్ణయాలు బేరేజ్ వేసుకొని తీసుకోవడం మంచిదండి. ఇది పాజిటివ్ ఫలితం ఏమైనా ఉందానంటే 7వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. 7వ స్థానం అంటే ఏంటి? వ్యాపార భాగస్వామ్యం. అది వ్యాపార భాగస్వామి కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, వారి యొక్క సపోర్టు, మద్దతు అనేది మీకు బాగా దొరుకుతుందండి. ఉదాహరణ ఏదైనా తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి, ఒక జాతకుడు లేదా జాతకురాలకి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వలేదండి, మీరు ఎగ్జాస్ట్ అయిపోయారు, డెసిషన్ తీసుకోవడంలో డౌట్ పడుతూ ఉన్నారు. కానీ మీ యొక్క స్పౌజ్, మీ యొక్క జీవిత భాగస్వామి బిజినెస్లో మేజర్ డీల్ అనేవి ఫైనలైజ్ అయ్యింది. ఆ విధంగా మీ యొక్క ఫలితం ఇస్తాడు. అంటే అతని బాధ్యతతోటి కుటుంబం బాగుపడింది అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, రిలేటివ్స్, నెట్వర్క్ ఒక డెసిషన్ కాకుండా మీ యొక్క డెసిషన్ మీరు ఓన్గా తీసుకోండి. అదేవిధంగా మీ సమయంలో రవి 7వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి జీవిత భాగస్వామి లేదా బిజినెస్ పార్ట్నర్కి లేదా మీ యొక్క జీవిత భాగస్వామికి మంచి జరగవచ్చు, లేకుంటే వారి ద్వారా కూడా మీరు కూడా డెవలప్మెంట్ అయ్యే స్థితి అయితే కనపడుతూ ఉందండి.